జై శ్రీరామ్. మహామహిమాన్వితమైనటువంటి త్రయంబకేశ్వర స్వామివారి ఆలయ గోపురాన్ని మీరు దర్శిస్తున్నారు. ఆలయ గోపురాన్ని దర్శించడం అంటే సాక్షాత్తు త్రయంబకేశ్వర స్వామివారిని దర్శించడంతో సమానం. గోపురాన్ని మరియు ధ్వజస్తంభాన్ని, గడపని, పూజించేటటువంటి పూజారిని, వీటిలో ఏది దర్శించినా సరే స్వామివారిని దర్శించిన ఫలితం లభిస్తుంది. ఇంకాసేపట్లో మనం అందరం కూడా అక్షయ పుణ్య ఫలితాలని పొందబోతున్నాము. మీరు మీ మనస్సుల్ని త్రయంబకేశ్వర స్వామివారి మీద లగ్నం చేసి ఉంచండి, అప్పుడే మీకు అక్షయ పుణ్య ఫలితాలు వస్తాయి. నేను ఇక్కడ మీ గోత్రనామాలు స్వామివారి సన్నిధిలో చదివి త్రయంబకేశ్వర జ్యోతిర్లింగానికి హరిద్వార్ నుంచి తీసుకొచ్చినటువంటి గంగాజలం మరియు ప్రయాగ నుండి తీసుకొచ్చినటువంటి గంగాజలంతో అభిషేకం చేస్తాను. రామేశ్వరం నుండి కోటితీర్థ జలం కూడా తీసుకొచ్చాను స్వామివారి కోసం. స్వామివారిని ఆనందపరచాలి మనం అందరం కలిసి. మీరు మీ మనస్సుని త్రయంబకేశ్వర స్వామివారి మీద లగ్నం చేసి స్వామివారి నామాన్ని జపిస్తూ ఉండండి. ఏ పనులు చేస్తూ ఉన్నా, ఆఫీసులో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే మనస్సులో త్రయంబకేశ్వర స్వామినే నమః, త్రయంబకేశ్వర స్వామినే నమః, త్రయంబకేశ్వర స్వామినే నమః అనే నామాన్ని జపిస్తూ ఉండండి. గత 4-5 రోజుల నుంచి మీకు స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి అలంకారం ఫోటోలు, స్వామివారి మూలమూర్తి ఫోటోలు అన్నీ కూడా మీకు పంపిస్తూ రావటం జరుగుతోంది. వాటిని ఒక్కసారి చూసి చక్కగా స్వామివారిని జపిస్తూ ఉండండి. అప్పుడు మీరు అక్షయ పుణ్య ఫలితాలు పొందుతారు. సామాన్యమైనటువంటి విషయం కాదు. మనస్సు ఇక్కడ లగ్నం కావాలి. లగ్నం అవడం చేతనే అక్షయ పుణ్య ఫలితాలు వస్తాయి. హర హర మహాదేవ. మధ్యాహ్నం 11 వరకు కూడా మీ మనస్సుని త్రయంబకేశ్వర స్వామివారి మీద లగ్నం చేసి ఉంచండి. అంటే ఆ తర్వాత వద్దని కాదు, ఇప్పుడు అభిషేకం జరుగుతుంది కాబట్టి మీ మనస్సుని లగ్నం చేసి ఉంచండి. గత వారం రోజుల నుంచి మీ మనస్సు ఇక్కడ లగ్నం కావాలన్నదే నా భావన. అందుకే మీకు ఇన్ని ఫోటోలు, త్రయంబకేశ్వర స్వామివారి విశేషాలు అన్నీ తెలియజేస్తూ రావడం జరిగింది. అక్షయ పుణ్య ఫలితాలు స్వామివారు ఇస్తారు మనందరికీ. మనము చేయవలసిందల్లా కేవలం మన మనస్సుని స్వామి మీద లగ్నం చేయటమే. మనశ్చేర్ణ లగ్నం గురోరంఘ్రి పద్మే తతఃకిం 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 అంటారు మన గురుగారు ఆదిశంకరాచార్య స్వామివారు. మనస్సు పరమేశ్వరుడి పాదపద్మాల మీద లగ్నం అయితే చాలు, గురువుగారి పాదాల మీద. ఎవరా గురువుగారు? త్రయంబకేశ్వర స్వామివారు, సప్తఋషులు, అమ్మవారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు, గణపతి, వీళ్ళందరూ మన గురువుగారులు. కశ్యపోత్రి భరద్వాజ విశ్వామిత్రోథ గౌతమ వశిష్ఠో జమదగ్నిశ్చ సప్తైతే ఋషయస్తథ. కశ్యపుడు, అత్రి మహర్షి, భరద్వాజుడు, కశ్యపోత్రి భరద్వాజ, విశ్వామిత్రుడు, గౌతముడు. త్రయంబకేశ్వర స్వామివారు ఇక్కడ ఆవిర్భవించారు. గోదావరి నది ఇక్కడ పుట్టింది అంటే గౌతమ మహర్షి వారి యొక్క తపస్సు. వశిష్ఠుడు, జమదగ్ని, వీళ్ళు మనకు గురువుగారులు. ఋషులు గురువుగారులు కూడా ఎంతో అందించారు మనకి. వాటిని మనము భక్తితో వింటూ సేవిస్తూ ఉండడం చేత మనకు అక్షయ పుణ్య ఫలితాలు వస్తాయి. సమస్త పాపరాశి కూడా భస్మం అవుతుంది. మనకు తెలియకుండా ఎంతో పాపరాశి ఉంటుంది. మనము ఏ పాపం చేయట్లేదు అని అనుకుంటాం, కానీ లోతుగా ఆలోచిస్తే అనేక పాపాలు చేస్తూ ఉంటాం. వాటిని మెల్లిమెల్లిగా ప్రస్తావిద్దాం తర్వాత. కాబట్టి అటువంటి పాపరాశి మొత్తం కూడా భస్మం అవుతుంది. మీ మనస్సుని ఇక్కడ లగ్నం చేసి ఉంచడం వల్ల చాలా చిన్న విషయం, పెద్ద కష్టం కాదు, అంతే కదండి. శరీరాన్ని ఇక్కడ త్రయంబకేశ్వరికి తీసుకురావాలంటే చాలా కష్టపడాలి. నేను చాలా శ్రమపడ్డాను. శ్రీశైల పుణ్యక్షేత్రం నుండి త్రయంబకేశ్వరికి కారులో వచ్చాను. గోదావరి నది జలం మీకు పంపించాలి, తీసుకొని వచ్చని. ఆ కుషావర్తన తీర్థం చాలా శక్తివంతమైనటువంటి తీర్థం. ఆ తీర్థాన్ని మీకు పంపించాలని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. ఎంత శ్రమ అయింది, చాలా శ్రమ పడ్డాను. కాబట్టి మనస్సును తీసుకురావడం చాలా తేలిక. ఒక్కసారి కళ్ళు మూసుకొని నేను పంపించినటువంటి స్వామివారి ఫోటోల్ని మీరు ధ్యానించారంటే మీ మనస్సు ఇక్కడికి వచ్చేస్తున్నట్టే. అందుకే ఈ వీడియోలన్నీ కూడా పంపిస్తున్నా. ఎలా ఉంటుందో తెలియాలి కదా. అంటే ఇంతకుముందు వచ్చింటారు మీరు. ఈ త్రయంబకేశ్వర క్షేత్రం ఎలా ఉంటుందో మీకు తెలియాలంటే చిన్న చిన్న వీడియోలు పంపించాలి. అప్పుడే మీరు మీ మనస్సుని త్రయంబకేశ్వర స్వామివారి మీద లగ్నం చేయగలుగుతారన్న భావనతో నేను ఈ వీడియోలు పంపిస్తున్నాను. మీరు మనస్సుని ఇక్కడ లగ్నం చేసి ఉంచుతారు, నేనేమో మీ గోత్రనామాలతో అభిషేకిస్తూ ఉంటాను.
కాబట్టి అందరూ గోత్రనామాలు ఇవ్వని వాళ్ళు కూడా చక్కగా మీ మనస్సుని త్రయంబకేశ్వర స్వామి వారి మీద లగ్నం చేసి మానసికంగా త్రయంబకేశ్వర స్వామినే నమః అనే నామాన్ని జపిస్తూ ఉండండి. అక్షయ పుణ్య ఫలితాలు కలుగుతాయి. అక్షయ పుణ్య ఫలితాలే, మామూలుగా ఏదో చిన్న చిన్న పుణ్య ఫలితం కాదు. మనం ఎంత భక్తితో ప్రయత్నించామనేది ముఖ్యం. నమ్మకంతో ప్రయత్నించాలి, సాధించాలి, అక్షయ పుణ్య ఫలితాలు పొందాలి. సుఖంగా నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించాలి. అటువంటి గొప్ప పుణ్యక్షేత్రాన్ని మీకు నేను చూపించాను. ఇంకొకసారి గోపురం చూపిస్తాను, దర్శనం చేసుకోండి. అదిగోండి చల్లని తండ్రి త్రయంబకేశ్వర స్వామివారు. నిన్ను విడిచి ఉండలేను కన్న తండ్రి వగుట చేత. హర హర మహాదేవ. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు. మనందరికీ కూడా తల్లిదండ్రులు స్వామివారు మరియు అమ్మవారు, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా. అటువంటి చల్లని తండ్రి స్వామివారు. త్రయంబకేశ్వర రక్షమాం రక్షమాం. ఒకే శివలింగంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఉంటారు. అది త్రయంబకేశ్వర విశేషం. హర 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 మహాదేవ. ఇప్పుడు కాసేపట్లో స్వామివారిని అభిషేకించబోతున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్.